హలో అండి. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం ఇది ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఓకేనండి. హ్యాండ్స్కి ఇట్లా 4 మడతలు వేయండి. 4 మడతలు వేసి ఏదైతే క్రాస్ ఉందో దాన్ని కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకున్నాము. ఇలా పెట్టుకొని చూసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. మనం 10 ఇంచెస్ తీసుకున్నాం ఖర్చుతో కలిపి. ఇదే 10 ఇంచెస్ ఇక్కడ కూడా. ఇలా కొట్టేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్, ఖర్చు కోసం. ఓకేనండి. ఇప్పుడు లూజ్ చూసుకుందాము. ఇలా పెట్టేసుకొని సేమ్ ఈ హ్యాండ్ ఏదైతే ఉందో సేమ్ అలానే ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు టేప్తో కాకుండా బ్లౌజ్తోనే హ్యాండ్ తీసుకుంటున్నాం చూడండి. ఓకేనండి. ఇలా పెట్టేసుకొని ఎక్కడ దాకా అయితే ఖర్చు ఉందో అక్కడ వాటికి పెట్టేసుకున్నాం. ఓకేనండి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇలా కలిపేసాయి. ఓకేనండి. హ్యాండ్ ఈజీ కట్ చేసుకోవచ్చు. భయపడమాకండి. ఫస్ట్లో ఏదైనా భయంగానే ఉంటుంది. మనం కట్ చేసి చేస్తూ ఉంటుంటే మనకి అన్నీ తెలిసిపోతుంటుంది ఎక్కడ రాంగ్ వచ్చిందా అని చెప్పేసానని. ఓకేనండి. ఇప్పుడు మనం కట్ చేద్దాం. టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం లో తీసుకుందామండి. ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. ఇలా తీసేసుకోండి. కనిపిస్తుందా అండి? ఇలా తీసుకోండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట, ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట. ఫ్రంట్ దాని దగ్గర ఇట్లా కొట్టాకు పెట్టుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ చాలామంది కుదరట్లేదు అనుకుంటారండి. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఆధారం చేసుకొని కట్ చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇది ఎలా ఉందో అలానే గీసుకోండి. ఇక్కడ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇది మీకు నేను అర్థమవటం కోసం ఇలా చేస్తున్నానండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది మనకి మిడిల్ అన్నమాట. ఇక్కడ మనం 1/2 ఇంచ్ లో తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఆది జాకెట్ ఏదైతే ఉందో
అది తీసుకొని నెక్ చూసుకుందాం. ఇలా పెట్టేసుకొని నెక్ని ఇట్లా పట్టుకొని ఈ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా నెక్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి, ఉక్సులు పట్టి తీసుకుందాము. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఉందో అక్కడ వరకు ఇలా పెట్టేసుకోండి. దీని మీద 1 ఇంచు ఎగస్ట్రా తీసుకోండి. 1 ఇంచు ఎగస్ట్రా తీసుకుంటే మనకి ఉక్సులు పట్టికి డాట్స్ వస్తాయి కదా, డాట్స్ ఖర్చు అంతా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చెస్ట్ పొడవు ఎంత ఉందో చూద్దాం. చెస్ట్ పొడవుకి మీరు ఇలా పట్టుకొని ఇక్కడ మిడిల్లో ఇది ఏదైతే ఉందో దీన్ని ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి. లాక్కండి. ఓకేనండి, ఇక్కడ చూద్దాం. ఇలా పట్టుకొని మళ్ళీ ఇక్కడ తీసేసుకో. ఇక్కడ మనకు చూసారా ఎంత పైకి వచ్చిందో? దగ్గర ఇది 2 ఇంచులు వస్తుందండి. ఎందుకంటే కొంతమంది ఉక్సులు పట్టి కాజా పట్టి పెద్దగా చూడండి 3 ఇంచులు ఉందండి. ఇక్కడ ఉక్సులు పట్టి పెద్దగా ఉండడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా చిన్నగా పెట్టుకుంటారు అన్నమాట. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, 2.5 ఇంచులకు పెట్టుకున్నాం డాట్స్ కోసం. మిడిల్లో 2 ఇంచులు. ఓకేనండి, ఇలా గీసుకోండి. ఇది వచ్చేసి ఇక్కడ మిడిల్లో ఏం లేదండి, మనం ఇచ్చేస్తూ ఉంటే అంత కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనండి, ఇది మిడిల్లో. ఇప్పుడు ఇది మనకి మధ్యలో అన్నమాట. ఓకేనండి, ఇలా తీసుకోండి. ఏదన్నా తేడా ఉంటే మీరు బ్యాక్ పార్ట్లోనే తేడా వస్తుంది, సరేనా? ఫ్రంట్ పార్ట్కి అసలు భయపడకండి. బ్యాక్ పార్ట్ ఆధారం చేసుకొని ఫ్రంట్ పార్ట్ గీసుకోండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బోట్ నెక్ కదండి, ఎందుకంటే 6 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనం 1/2 ఇంచే తీసుకున్నాం. మామూలు బ్లౌజ్కి తీసుకున్నట్టు 1/2 ఇంచు కాదండి, ఇంకో 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం. 3/4 ఇంచు తీసుకున్నాం ఇక్కడ నుంచి. ఓకేనండి, ఇక్కడికి వచ్చేసరికి నేను ఒకటి చెప్తాను మీకు. ఇక్కడ ఒక 1/4 ఇంచు మనం నెక్ జారిపోతుందంటే ఇది తీసుకుంటాం కదా నెక్కి వెళ్ళి. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఒక 1/4 ఇంచు ఇలా తీసుకోండి, భుజాలకు వెళ్ళి తీసుకోండి ఒక 1/4 ఇంచు. ఇప్పుడు మీకు కరెక్ట్ సెట్ అవుతుందండి. ఓకేనా అండి? కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తున్నానండి, చూసి నేర్చుకోండి. నెక్ కరెక్ట్గా వచ్చిందండి. చెస్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చింది. ఇంకా మనకు అంతా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. చూసారా, ఇట్లా కొంచెం ఒక 1 ఇంచు క్రాస్ వస్తుంది అన్నమాట. నేనైతే టేప్తో ఏం కొలవలేదండి, ఆది బ్లౌజ్తోని. ఇక్కడ మనం 1/2 ఇంచు కాదండి తీసుకుంది, 3/4 ఇంచు. అదే మామూలు బ్లౌజులకి అయితే 1/2 ఇంచు తీసుకుంటాం. ఓకేనండి, టక్స్ పెట్టుకున్నాం. అంతేనండి. హ్యాండ్స్
ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను షార్ట్లో పెట్టానండి, చూడండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.